బులెటిన్లోకి డీటెయిల్స్ చూస్తే జెడ్ఎఫ్ విస్తరణ కేంద్రంతో తెలంగాణ యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు దక్కుతాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఐటీ దిగ్గజం జెడ్ఎఫ్ కు సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ సెంటర్ హైదరాబాద్లో కేటీఆర్ ప్రారంభించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఐటీలో అద్భుతమైన పురోగతిని సాధించామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 8 ఏళ్లుగా దేశంలో ఐటీ పురోగతి ఉన్న రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమేనని కేటీఆర్ కొనియాడారు. 2021-22 ఏడాదికి ఐటీ వార్షిక నివేదికను మంత్రి విడుదల చేశారు. So it's more than a 300% growth, which is stupendous, and I think one of the reasons why that has happened is because of organizations like ZF and the confidence that they have reposed in Hyderabad, in Telangana, and how you went from 0 to 2900 over the last 5 years. I think you guys have been a significant player in that growth story as well. Likewise, the number of employees was about 320,000 when we started this as our journey as a new state. Now it's at nearly 800,000 employees, so almost 480,000 addition, which is stupendous. And let me also tell you one more thing. Last year our growth in terms of IT exports was at around 26.14%, while the entire national average is about 17%. So we are growing at about 9% higher than the national average. And let me also tell you, according to NASSCOM, last year in India, across the country, about 450,000 new jobs have been added in IT sector, out of which 150,000 came from Hyderabad. That means 1/3 of the new jobs that have been created last year were created in Hyderabad. Just trying to tell you that this is a fantastic city with a vibrant ecosystem, with more and more opportunities for talented youngsters. I think what's important for us to realize is that government of ఉప్పల్ బగాయిత్లో దేవాంగ కులస్తుల ఆత్మ గౌరవ భవన నిర్మాణం కోసం కేటాయించిన భూమిలో భవన నిర్మాణం కోసం మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస గౌడ్ శంకుస్థాపన చేశారు. దేశంలో బీసీల ఆత్మ గౌరవం కోసం ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ఇంతలా బీసీల కోసం ఆలోచిస్తున్న కేసీఆర్ ని రానున్న రోజుల్లో ప్రజలు ఆశీర్వదించాలని మంత్రి గంగుల కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ఉప్పల్ స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, దేవాంగ సంక్షేమ సంఘ సభ్యులు, తెరాస నాయకులు పాల్గొన్నారు. బిడ్డకు పెళ్లియాలంటే కళ్యాణ లక్ష్మి ₹1,00,000 పథకాల్లో ఇచ్చిండ్రు. మరి భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయి, మోడీ పరిపాలించిన రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్నడన్నా కళ్యాణ లక్ష్మి పథకం ఉన్నది? గురుకులాలు ఉన్నాయి, హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, బీసీలకు విద్యను అందిస్తున్నారా? ఈ భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి, ఏకైక ప్రభుత్వము ఈ బీసీలకు చేసే ఒకటే ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందుకే ఈరోజు మనందరం మనం దివనార్థం తీయాలి, ముఖ్యమంత్రి గారికి దివనార్థం తీయాలి. ఎవరి కోసము? నువ్వు నిండు నూరేళ్ళు బతకాలి, నీ కోసం కాదు, నీ కుటుంబం కోసం కాదు, మాలాంటి బడుగు బలహీనకాల కోసము మీరు నిండు నూరేళ్ళు బతకాలని చెప్పి దివనార్థం తీయాలని చెప్పి కోరుకుంటాం. ఇదే మనం కోరుకునే వేరేం లేదు. మరి మా జీవన్ రెడ్డి గారు, మా సీరన్న ఇక్కడ దాకా పట్టుకొచ్చి ఇక మా వాళ్ళు తపన. ఎందుకు తపన? మా చేతులు మీరు బలోపేతం చేయాలి. మేము చేతులు బలోపేతం ఎవరికోసం పని చేస్తాం? మీకోసం పని చేస్తాం. మేము మొన్ననే మా మున్నూరు కాపులు పట్టుకొచ్చిండు, ఇవాళ దేవాంగలో పట్టుకొచ్చిండు. అంటే జీవన్ రెడ్డి గెలిపించేది బీసీలే. తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఇక్కడ బలాన్ని పెంచుకునేందుకు బీజేపీ ముందుకు పావులు కదుపుతోంది. దీంతో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్లో బీజేపీ నిర్వహించబోతోంది. జూలై 3వ వారంలో 15వ తేదీ తర్వాత ఈ కార్యక్రమం జరగనున్నట్లు సమాచారం. ఈ సమావేశాలకు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. 3 రోజుల పాటు వారు హైదరాబాద్ లోనే ఉండనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సమావేశాలకు 300 నుంచి 500 మంది వరకు బీజేపీ సీనియర్లు హాజరవుతారని సమాచారం. మరోవైపు హెచ్ఐసిసి నోవాటల్లో కానీ, తాజ్ కృష్ణాలో కానీ ఈ సమావేశాలు జరగవచ్చని తెలుస్తోంది. సమావేశాల ఏర్పాట్లను తరుణ్ చుగ్, బిఎల్ సంతోష్లు పరిశీలిస్తున్నారు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తన నివాసంలో అల్పాహార విందు ఇచ్చారు. తెలంగాణ గడ్డ పేరు దేశం మొత్తం వినేలా చేశారని మంత్రి ర్యాంకర్లను అభినందించారు. సిఎస్పి ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మెంటర్ మల్లవరపు నేతృత్వంలో సివిల్స్ ర్యాంకర్లు హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని హరీష్ రావు ఘనంగా సత్కరించారు. సివిల్స్ లో ర్యాంకులు సాధించి తెలుగు వారందరికీ గర్వకారణమని మంత్రి అభినందించారు. సిఎస్బి అకాడమీ నుంచి భవిష్యత్తులో మరింత మంది విజేతలు రావాలని, దేశానికి అత్యున్నత సేవలు అందించాలని మంత్రి హరీష్ రావు ఆకాంక్షించారు.
తెలంగాణ రాష్ట్రంలో 2023 జనరల్ ఎలక్షన్స్లో బహుజనులు రాజ్యాధికారంలోకి వస్తారని దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ ఏర్పడి 9 ఏళ్లు గడిచినా 5% జనాభా లేని వెలమరెడ్డి కులాల మధ్యనే అధికార పోరు జరుగుతుందని, 93% జనాభా ఉన్న బహుజనులు ఈ రెండు ఆధిపత్య కులాల పోరుకు బలవుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ రెండు ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్నే కాకుండా తెలంగాణలో పూర్తిగా దోపిడీ చేసిన కులాలు, లక్షల కోట్లు సంపాదించిన కులాలు, ఈ వర్గాలకు సంబంధించిన సంపద దోచేసి వాళ్ళ ఆధిపత్యం కోసం ఇవాళ తిరిగి అధికారాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తున్న ఈ రెండు కులాల యొక్క ఆధిపత్యాన్ని దెబ్బలు కొట్టకుండా రేపు తెలంగాణ ఏర్పడి కూడా లాభం లేకుండా పోయింది. ఏర్పడి 8 ఏళ్లు గడిచి 9 ఏళ్లకు ప్రవేశించినా కూడా ఏం ఉపయోగం లేకుండా పోయింది. ఈ వర్గాలకి ఏదో తూతూ మంత్రంగా ఇవాళ ఈ వర్గాలకు కొంత బడ్జెట్, లేదంటే కొంత ఏదో దళిత బంధు, ఇంకా ఏదో చిన్న చిన్న అవి కూడా అమలు కాని, పూర్తి స్థాయిలో అమలు కాని పథకాలు ఇవాళ వాళ్ళు మొత్తం ఈ వర్గాలకు మేము ఏదో చేస్తున్నామని చెప్పేసి కొత్త కొత్త పథకాలు, బర్రెలు, గొర్రెలు, మేకలు పెంచుకోండి, బర్రెలు పెంచుకోండి, గొర్రెలు పెంచుకోండి, చేపలు పెంచుకోండి అనే అధికారాన్ని మాత్రం అడగదు. అధికారం మాత్రం ఈ ఆపర్చునిటీ లేని వెలమ సామాజిక వర్గం అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 62 మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే కేపీ వివేకానంద అందజేశారు. సుమారు 31,51,000 రూపాయల చెక్కులు పంపిణీ చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. వేలాది మంది పేద మధ్యతరగతి ప్రజలకు ప్రతి ఏటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతను అందించడం సంతోషంగా ఉందన్నారు. ఇక సీఎం సహాయ నిధి నిరుపేదలకు భరోసానిస్తుందని ఆయన చెప్పారు. రెడ్ల పంచాయతీపై కాంగ్రెస్ సామాజిక న్యాయం పాటిస్తోందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రెడ్ల పంచాయతీపై మాట్లాడబోనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో పొత్తులుండవని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారని జగ్గారెడ్డి వెల్లడించారు. కులాలు, మతాలను రెచ్చగొట్టే పార్టీ కాంగ్రెస్ కాదంటూ జగ్గారెడ్డి పేర్కొన్నారు. రెడ్ల పంచాయతీపై మాట్లాడబోనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో పొత్తులుండవని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారని జగ్గారెడ్డి వెల్లడించారు. ఎంతో సాంకేతిక పరిజ్ఞానంతో హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు ప్రారంభమైంది. ఎల్ఎన్టీ సంస్థ ఎంతో ఖర్చు చేసి దక్షిణ కొరియా నుంచి హైలీ టెక్నాలజీతో కూడిన మెట్రో రైలు తెప్పించారు. అయినా కూడా మెట్రో రైలు ఏదో ఒక సమస్యతో ప్రయాణికులను ఇబ్బంది పెడుతోంది. ఇంతకీ నగర మెట్రో ఎన్నిసార్లు మొరాయించింది, ఎందుకు మొరాయించింది, లోపం ఎక్కడ ఉందో తెలుసుకుందాం. మెట్రో రైలు ఎక్కే ప్రతి ఒక్క నగరవాసి గమ్య స్థలానికి వేగంగా చేరుకోవాలని కోరుకుంటారు. వర్షానికి తడవకుండా, ఎండ తగలకుండా, ట్రాఫిక్లో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రయాణికులు మెట్రో ఎక్కుతున్నారు. ఇదే విషయాన్ని ఎల్ఎన్టీ యాజమాన్యం సైతం అడ్వర్టైజ్మెంట్ల రూపంలో తెలుపుతోంది. కానీ రైలు కొన్నిసార్లు ఒక్కసారిగా ఆగిపోవడం ప్రయాణికులకు ఇబ్బందులకు గురిచేస్తోంది. కారిడార్ 1 మియాపూర్ నుంచి ఎల్బీనగర్ మార్గంలో 4 నెలల వ్యవధిలో 3 సార్లు ఆగిపోయింది. ఫిబ్రవరిలో అసెంబ్లీ స్టేషన్కు ముందు మొరాయించగా, తాజాగా ముసరంబాగ్, లక్డీకపుల్ స్టేషన్ల దగ్గర మెట్రో స్తంభించిపోయింది. నగరంలో మెట్రో సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు సర్వీసులు నిలిచిపోయినా కమ్యూనికేషన్, సిగ్నల్ సమస్యలు ప్రధాన కారణంగా ఉండేవి. కమ్యూనికేషన్ బెస్ట్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థకు కాలుష్యం, ఆటంకాలు కలిగించిన సందర్భాలు కూడా ఎదురయ్యాయి. అయితే ఇటీవల జరిగిన లోపాలు రైళ్లలోని సమస్యలు కారణంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ మెట్రో కోసం అత్యాధునిక కోచ్లను దక్షిణ కొరియా నుంచి ఎల్ఎన్టీ మెట్రో దిగుమతి చేసుకుంది. విద్యుత్ సమస్యలు తలెత్తే అత్యవసర లోడ్తో గంట వరకు పనిచేసే బ్యాటరీ బ్యాకప్ ఉండేలా ఎల్ఎన్టీ టెక్నాలజీని యూజ్ చేసుకుంది. అలాగే ఆటోమేటిక్ వ్యవస్థతో పాటు మాన్యువల్గా నడిపే విధంగా జాగ్రత్తలు తీసుకుంది. అలాంటిది ఇంతటి ఆధునికత ఉన్న వ్యవస్థలోనూ సమస్యలు తలెత్తడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కో మెట్రో రైల్లో వందల సంఖ్యలో ఎలక్ట్రానిక్ వ్యవస్థలు ఉన్నాయి. వాటిని ప్రతిరోజు డిపోలో పరిశీలించిన తర్వాతే పట్టాలెక్కిస్తారు. అయితే ఇక్కడ అసలు కారణంగా మరో పొరపాటు కనిపిస్తోంది. మెట్రోలో పనిచేసేవారు ఎప్పటికప్పుడు మారుతుండడం అనేది సమస్యగా మారింది. రైళ్లలోని టెక్నాలజీని పరిశీలించేందుకు కొత్త వాళ్ళు వస్తుండటంతో సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపణలున్నాయి. అలాగే మెట్రో రైల్పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పలువురు సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న వాటిలో ఇలాంటి పొరపాట్లు తప్పవని నిపుణులు కూడా చెబుతున్నారు. మెట్రో వ్యవస్థను పరిశీలించే వారు కూడా ఎప్పటికప్పుడు మారకుండా క్షుణ్ణంగా తెలిసిన వారు ఇలాంటి సాంకేతిక సమస్యలను ఛేదించవచ్చని నిపుణులు
నిపుణులు అంటున్నారు. నడిచేటప్పుడు అంతర్గత వ్యవస్థలో ఏ ఒక్కటి పని చేయకపోయినా ప్రయాణికుల భద్రతా దృష్ట్యా మెట్రో అక్కడికక్కడే నిలిచిపోతుంది. ఇలాంటి వ్యవస్థలో కొన్నిసార్లు సాంకేతికత సమస్యలు తప్పవంటున్నారు. బీజేపీ సీనియర్ నేత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మికి దాదాపు లైన్ క్లియర్ అయింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీకి లైన్ క్లియర్ అయింది. అయితే మాజీ ఎమ్మెల్యే కె లక్ష్మణ్ను పార్టీ అధిష్టానం రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికయ్యారు. దీంతో ఈ నియోజకవర్గం నుంచి ఆమెకు టికెట్ వస్తుందని అందరూ భావిస్తున్నారు. అంతేకాదు ముషీరాబాద్తో పాటు అంబర్పేట్, సనత్ నగర్ నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయాలని ఆశించారు. లక్ష్మణ్ రాజ్యసభకు ఎంపిక కావడంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. కాగా లక్ష్మణ్కు రాజ్యసభ సభ్యత్వాన్ని ఖరారు చేయడంలో దత్తాత్రేయ కీలక పాత్ర పోషించినట్లు టాక్ వినిపిస్తోంది. తన ఎదుగుదలను చూసి ఓర్వలేకనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని హైదరాబాద్ మున్సిపల్ మజూర్ మోర్చా అధ్యక్షుడు మల్లేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్ సర్కిల్లో పనిచేస్తున్న కార్మికులకు కొన్నేళ్లుగా అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ఎంటమాలజీ విభాగానికి చెందిన మల్లేష్ చెప్పారు. సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న కొందరు ఫాగింగ్ యూనిట్ కు సంబంధించిన కార్మికులు కావాలనే కక్షపూరితంగా తనపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని వాపోయారు. కార్మికుల మధ్య గొడవలు పెట్టి పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లడం ఎంతవరకు సమంజసమని మల్లేష్ ప్రశ్నించారు. ప్రయత్నం చేశారు. అది నేను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీ నుండి యూనియన్ నుండి ఎంటమాలజీ ప్రెసిడెంట్గా ఉన్నందుకు కొంతమంది ఊర్వకనే నా ఎదుగుదలని, నేను వర్కర్ల దగ్గరికి ఎలాంటి చిన్న ప్రాబ్లం ఉన్నా ఏ వర్కర్ కాల్ చేసినా ఎంత దూరమైనా సరే నేను వెళ్ళి సమస్యను పరిష్కరించే దిశలో నేను వెళ్తాను. అది ఓర్వలేక కొంతమంది కొన్ని యూనియన్లకు సంబంధించిన మనుషులు కొంతమంది కార్మికులను ఉసగొల్పి ఇలాంటి కార్యక్రమాలు నా మీద బురదలే కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా అయ్యారు. అదే క్రమంలోనే నిన్న ఏదైతే చెప్పిరో అదే విషయము అది చెప్పడం జరిగింది. వాళ్ళు ఎలాంటిది కూడా అలాంటి ఒకవేళ నిర్ధారణ అయితే పక్కకే ఉన్నారు వాళ్ళు కూడా ఏలో నుండి వచ్చిన వాళ్ళు పార్కింగ్లకు, వాళ్ళ నుండి కూడా మీరు అడగొచ్చు. ఒకవేళ నిజమే అని బయటపడితే దానికి నేను ఎలాంటి దానికైనా సిద్ధంగా ఉన్నాను. ఇట్లా ఒక 6 మిషన్లు వచ్చినాయి, ఎక్స్ట్రా ఇచ్చిరు. అంటే ఇంతకుముందుకు ఒకటే డివిజన్కి ఒక మిషన్ ఉంటుండే ఫాగింగ్ మిషన్. అయితే తర్వాత 2 మిషన్లను చేసారు. ఎక్కువ దోమల విడత ఎక్కువ ఉందని చెప్పి 2 మిషన్లను చేసారు. సమ్మర్ ఉన్నందుకు ఒక మిషన్ పై అధికారులు ఏం చేశారంటే ఒకటే డివిజన్కి ఒకటే మిషన్ నడిపియండి, సమ్మర్ ఉందిగా దోమలు కొంచెం తగ్గిన ఉంటాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్దంబరపేట్ ఓఆర్ఆర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి హైదరాబాద్ రామంతపూర్కి వెళ్తున్న మారుతి వెగానర్ కారు ఆగి ఉన్న లారీని వెనకాల నుండి ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి కారులో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మరణించారు. కారులో ఉన్న మరో వ్యక్తితో పాటు మహిళ తీవ్రంగా గాయపడ్డారు. అలాగే 10 ఏళ్ల బాబు తలకి బలమైన గాయాలవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యానంపేట క్రాస్ రోడ్ వద్ద గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెళ్లి పరిశీలించారు. మృతుడు అనారోగ్యంతో కానీ విషం తాగి మరణించి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం డెడ్ బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. మనీ లాండరింగ్ కేసు ఎదుర్కొంటున్న సత్యేంద్ర జైన్ ను కాపాడేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ కు పలు ప్రశ్నలు సంధించారు. సత్యేంద్ర జైన్ కు కేజ్రీవాల్ ఎలా క్లీన్ చిట్ ఇస్తారని, సత్యేంద్ర జైన్ షెల్ కంపెనీల యజమాని కాదా అని ఆమె ప్రశ్నించారు. To answer a few questions. Question number 1. Mr. Kejriwal, can you deny that Satyendra Jain, with the help of 4 shell companies, Indo Metal Impex Private Limited, Akinchan Developers Private Limited, Paryas Info Solutions Private Limited, Mangal Yatan Projects Private Limited, with the help of his associates and family members, can it be denied that Satyendra Jain laundered 16 crores 39 lakhs using 56 shell companies with the support of known Hawala entry operators of Kolkata from financial year 2010-11
to 2015-16. My second question to Mr. Kejriwal. Is it true, Arvindji, that Satyendra Jain has declared that money laundered amounting to 16 crore 39 lakhs representing the undisclosed income సోనియా గాంధీ రాహుల్ గాంధీలకు ఈడీ సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని నేషనల్ హెరాల్డ్ వ్యవహారానికి సంబంధించిన విచారణ జరుపుతున్నామని, ఈ కేసులో తమ ముందు విచారణకు హాజరు కావాలని సదరు సమన్లతో ఈడీ వారిద్దరిని ఆదేశించింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడిచింది. ప్రస్తుతం ఈ పత్రికను పార్టీ మూసివేసింది. అయితే సంస్థకు దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ఇతర ప్రాంతాల్లో అత్యంత విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటిని రాహుల్ గాంధీ తన ఖాతాలో వేసుకున్నారన్నది ప్రధాన ఆరోపణగా కనిపిస్తోంది. ఇక ఈ వీటిని రాహుల్ గాంధీ తన ఖాతాలో వేసుకున్న ఆరోపణతో పాటు వ్యవహారంపై గతంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయగా తమ జీవితకాలంలోనే తొలిసారిగా సోనియా, రాహుల్ గాంధీలు కోర్టు మెట్లెక్కారు. తాజాగా ఇదే వ్యవహారంలో వారిద్దరికీ ఈడీ సమన్లు జారీ చేయడం, విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టపోయాయి. రష్యా చమురుపై ఐరోపా ఆంక్షలు, ద్రవ్యోల్బణ భయాలు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 185 పాయింట్లు కోల్పోయి 55,381కి పడిపోయింది. నిఫ్టీ 61 పాయింట్లు నష్టపోయి 16,522 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్లో మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి లిమిటెడ్, కోటక్ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్డిఎఫ్సి బ్యాంకు లాభాలను అందుకున్నాయి. నెస్లే ఇండియా, టెక్ మహీంద్రా, అలాగే బజాజ్ ఫిన్ సర్వీస్, సన్ ఫార్మా, హెచ్సిఎల్ టెక్నాలజీస్ స్వల్ప నష్టాలను చవిచూశాయి.